హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో నందు గారిది సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ ఎలా ఉంది అండ్ రీసెంట్ ప్రెస్ మీట్లో మనకి నందు గారు చెప్పారు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ తను ఇండస్ట్రీకి వచ్చి. సో 18 ఇయర్స్ నుంచి తను ఒక ప్రాపర్ ఒక గేమ్ చేంజర్ అనుకోండి, తనకి ఒక మంచి బ్రేక్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో తనకి ఒక సక్సెస్ అనేది పడట్లేదు ఇప్పటి వరకు. సో 18 ఇయర్స్ అయింది అండ్ తను ప్రెస్ మీట్లో ఒక కంపారిజన్ చేశారు ఆర్సీబీతోని. సో ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్ ప్లేయర్ ఉన్నాడు, బట్ 18 ఇయర్స్ పట్టింది ఆ టీంకి కప్ రావడానికి. సో నేను కూడా ఇంకా ఈసారి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాను, కొడతాను అని చెప్పి కాన్ఫిడెన్స్గా అంటున్నారు. సో ఈసారి హిట్ మందే అని అన్నారు. సో చూద్దాం ఎలా ఉంది ట్రైలర్, ఎలా ఉంది, మనకేమనిపించింది, మనకి ఎలా అనిపించింది ఏంటనేది మనం మాట్లాడుకుందాం ఎక్కడ మన బాను టాక్స్లో. సో ఇంకా వెయిటింగ్ అందుకు వెళ్దాం ట్రైలర్కి. సో ట్రైలర్ చూద్దాం, ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం సైక్ సిద్ధార్థ్ గురించి. సో లెట్స్ వాచ్ ట్రైలర్. నువ్వు ఆ నుంచి పైసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చిల్లరగా తెలుసా? ఫ్రెండ్స్, స్టార్ట్అప్ బిజినెస్ బిజినెస్ మొత్తం నాకిపోయి ఆడ మురికి కాలంలో బతున్నాడు చెత్తలా. ప్రాఫిట్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మా వాడిది పిల్లండి, చిన్న పిల్లేమన్నా కనిపించిందా? పెళ్లి లేదు బల్లి లేదు నడా. వాడెవడో కూడా నాకు తెలియదండి. వాడ లోఫర్ గాడు. ఇది ఇంటి పక్కన అమ్మాయి. సో బేసిక్గా అయితే కొంచెం అర్జెంట్ ఫ్లేవర్ ఉంది, బట్ అలా ఏం లేదు, కామెడీ యాంగిల్లో ఉంది, కామెడీగా ఉంది. ఓకే, నందు స్క్రిప్ట్ రాశారు కాబట్టి ఓకే ఫైన్, చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. మెడికల్ షాప్ ఎక్కడ? ఇక్కడ ఇడా రోమియో, ఇదా జూలియట్. ఫోటోగ్రాఫ్ ఒక్క టైటానిక్ పోజ్, టైటానిక్ పోజ్. వీళ్ళ మళ్ళీ ఏమ్రా జోకర్. అరే వాడి గుండు చూస్తే చాకు, ఒక చాకు ఉంటది కదా, ఆ చాకు తీసుకొని గుచి. ఓ మై గాడ్. ల్యాండ్ రోవర్. ఇటు పక్క జెఫ్ బెజోస్ ఉంటాడు, ఇటు పక్క ఎలాన్ మస్క్ ఉంటాడు, మధ్యలో సిద్ధార్థ్ రెడ్డి. అయినా త్రిషా సెటే మొహమ్మద్ అది మన్సూర్ లంచ్ ఓడ్కరే. ఏయ్ బూతు. అయినా నీ ఒక్కడికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నావు సిద్ధార్థ్. నువ్వు అమ్మాయి కోసం గుండె పగిలి రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తకపోతే నీ వల్లే ప్రాబ్లం వచ్చింది కదా, నువ్వే సాల్వ్ చేయి. నువ్వు వెళ్ళాలి తా వెళ్ళు. నా వెళ్ళనిత సిద్ధార్థ్ రేవంత్ అంటే ఆర్య టు ఫ్రెండ్షిప్ రా మంది. సుకుమార్ ఏమనుకుంటారా? Man has enough for his needs but never enough for his greed. ఓకే, ఇలాంటి యువకుడి కథ. త్రిషాన్ ఏసే తిడతాను, ఫిక్స్ రా, చేసేస్తాను రా. నీ అమ్మ, నేను త్రిషాన్ వేసేస్తా. త్రిషానే? ఫస్ట్ చెక్ బ్యాంక్ లో వేయరా. ఓకే, ట్రైలర్ ఓకే, బాగానే ఉంది ట్రైలర్. సో గైస్, ట్రైలర్ చూసాము సైక్ సిద్ధార్థది. సో ట్రైలర్ చూసి నాకేమనిపించిందో నేనైతే జెన్యున్గానే చెప్తాను. సో నా ఒపీనియన్ షేర్ చేస్తాను. సో ఐ హోప్ మీకు అది నచ్చుతుంది అనిపిస్తుంది. సో ఒకవేళ నచ్చితే కనుక మర్చిపోకండి గైస్, మనం ఏం చేయాలి, లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్, అండ్ లైక్ కూడా చేయండి వీడియోని. ఓకే, ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ట్రైలర్ అయితే ఒక కంప్లీట్ ఒక యూత్ ఎంటర్టైన్మెంట్ అయితే అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ స్టోరీ పాయింట్ వస్తే సింపుల్ చిన్న పాయింట్ స్టోరీ తీసుకున్నారు. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు అన్నట్టు. మేబీ దాంట్లో ఐడియా మేబీ సిద్ధార్థది, అంటే మన హీరోది నందుదే అనుకుంటా. సో తన ఐడియాతో ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడం. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు తన గర్ల్ ఫ్రెండ్, ఇంకొకరు ఫ్రెండ్, సో వాళ్ళిద్దరు కలిసేసి తన్ని మేబీ
మంచిగా హిట్ మంచిగా తన కాన్సెప్ట్ హిట్ అయిన తర్వాత తనని మేబీ బయటికి నెట్టేయడం కంపెనీ నుంచి అనేది జరిగిండొచ్చు. సో అండ్ అట్ ద సేమ్ టైం తనకి అదే పాయింట్లో తనకి బ్రేకప్ అవ్వడం అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్తో కనెక్ట్ అవ్వడం అనేది మనకి చూపించారు. యాక్చువల్గా మేబీ వాళ్ళిద్దరు ఆల్రెడీ ముందే ఉండొచ్చు, ముందే వాళ్ళిద్దరు రిలేషన్లో ఉండి మేబీ సిద్ధార్థ్ నందు గారిని మేబీ తను యూజ్ చేసుకున్నారా ఏంటో అనేది అనిపిస్తుంది నాకు. సో అలా తను అక్కడ నుంచి బ్రేకప్ అయ్యి బయటికి రావడం, సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళడము అండ్ తను హైడింగ్ గురించి ఒక ప్లేస్కి ఒక చిన్న బస్తీ లాంటి ఏరియాకి వచ్చి తను ఉండడము అండ్ ఆ బస్తీలో తన ఫ్రెండ్తో కలిసి ఉండడం అనేది చూపించారు. సో అండ్ అక్కడ తనకి ఇంకొక అమ్మాయి తన అమ్మాయి అని నేను అనుకుంటున్నాను, మేబీ అంటే మనకి కొంచెం ట్విస్ట్ లాంటిది అనుకోవచ్చు మనకి, మేబీ తనకి ఒక బాబుని అయితే చూపించారు, బట్ అది బాబు అయితే అమ్మానన్నట్టు అయితే నాకు అనిపించలేదు. అండ్ మేబీ అది ట్విస్టా ఏంటో మనకు తెలియదు, బట్ ఒకవేళ కనుక ఆ అమ్మాయితో మేబీ తనకి సిద్ధార్థ్ మళ్ళీ కనెక్ట్ అవుతాడేమో. సో కనెక్ట్ అయినప్పుడు ఆ బాబు కూడా, సో మనకైతే ఒక తల్లి అనేది చూపించారు, బాబుకి తల్లిలా చూపించారు, బట్ అలా అనిపించట్లేదు నాకు, బట్ ట్రైలర్లో అలా చూపించారు. సో మేబీ వాళ్ళు కనెక్ట్ అవుతారు, సో అక్కడ తను కనెక్ట్ అవుతాడు అండ్ తర్వాత ఎలా తను ట్రావెల్ చేశారు అక్కడ వాళ్ళ మధ్యలో తనకి ఫ్లాష్ బ్యాక్లో తన పాస్ట్ స్టోరీ అండ్ ప్రజెంట్ స్టోరీ, సో ఈ మధ్యలో జరిగిన జర్నీ అనేది అండ్ సక్సెస్కి కూడా స్ట్రగుల్ అవుతున్న ఒక పర్సన్లా, ఒక యూత్లా స్టోరీని తీసుకొని వెళ్ళారనిపిస్తుంది. సో ఓవరాల్గా ట్రైలర్ చూస్తే మాత్రం నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే యూత్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో పెద్ద బ్రేకప్ అనేది ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఒక కామెడీ వేలోనే ఫన్ వేలోనే చూపించారు. ఇలా మనం కంపేర్ చేసుకుంటే ఈవెన్ డీజే తిల్లు కూడా మనకు అలానే ఉంటుంది కదా, బ్రేకప్ బట్ అది ఒక ఫన్నీగా తీసుకెళ్లారు. సో దీంట్లో కూడా అలానే స్క్రీన్ ప్లేని అలానే కనుక చేస్తే డెఫినెట్గా మూవీ హిట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ కొన్ని చోట్ల ఆ అర్జున్ రెడ్డి ఫ్లేవర్ అయితే కనబడింది, అంటే జస్ట్ అలా అంటే కనబడింది, బట్ అలా అయితే ఏం లేదు, చాలా ఫన్ మోడ్లో ఉంది. అర్జున్ రెడ్డి లానే ఉంది, బట్ ఒక ఫన్ అయితే క్రియేట్ అయింది. అండ్ నిజంగా నందు గారు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపిస్తుంది, చాలా కష్టపడ్డారు క్యారెక్టర్కి తగిన న్యాయం చేశారనుకుంటున్నాను. తనకైతే పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం నాకైతే ట్రైలర్లో చూసినప్పటికైతే సూపర్గా ఉంది. అండ్ తన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేసిన పర్సన్ కూడా చాలా బాగుంది, అండ్ హీరోయిన్ కొత్త అమ్మాయి. సో ఓవరాల్గా అయితే ట్రైలర్ అయితే ఎంగేజింగ్గానే ఉంది, సో మనం చూడదగినట్టే అనిపిస్తుంది. సో మూవీ వచ్చేసి December 12th రిలీజ్ అంటున్నారు. డెఫినెట్గా ఐ థింక్ వీ కెన్ వాచ్ మూవీ అనిపిస్తుంది, బట్ యూత్కి అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో యూత్ఫుల్ అయితే ఎంటర్టైనర్ అవుతుంది అనిపిస్తుంది మూవీ. సో సో అది గైస్, నాకైతే సైక్ సిద్ధార్థ్, సో ఈసారి హిట్ మందే అన్నారు కదా నందు గారు, సో మేబీ అది పాసిబుల్ అవ్వచ్చు. సో చూద్దాం. సో December 12th రిలీజ్ కాబట్టి, సో మూవీ రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది. సో టిల్ ద టైం, సో ట్రైలర్ అయితే చూడకపోతే మీరు చూడండి, నిజంగానే నాకైతే బాగా అనిపించింది, మీకు కూడా నచ్చుతుంది, డెఫినెట్గా చూడండి మీ ట్రైలర్. సో అది గైస్ ఈరోజు సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ రివ్యూ. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైం, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.